సాయి స్వరూపులకు నమస్కారం. ఎప్పుడూ సాయినాథ్ మహారాజ్ గారి పాదాలకు నమస్కారంతో ప్రారంభం చేసే అంశాన్ని ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నానో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాయినాథునిపై విమర్శల వల్ల ఇలా అంటున్నాను. వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాయినాథుడు 16 సంవత్సరాల బాలునిగా షిరిడిలో దర్శనమిస్తారు. మరలా తిరిగి వెళ్ళిపోయి తిరిగి చాందుపాటిల్ బంధువుల పెళ్లితో తిరిగి షిరిడి రావడం, ఖండోబా ఆలయం దగ్గర బండ్లు ఆపడం, అక్కడ సాయినాథుడు దిగడం, ఖండోబా ఆలయ ప్రవేశంకి ఆహ్వానించి మహల్సాపతి ఆవో సాయి అనేటువంటి ఆహ్వానించడం, అప్పటి నుంచి సాయి అని పిలవడం, కానీ కాలానుగుణంగా సాయిని సాయిబాబాగా పిలవడం పరిపాటైంది. కానీ సాయినాథుడు మహమ్మదీయుడు అని ఏ గ్రంథంలో కానీ లేదు. కానీ చాలామంది బాబాను మహమ్మదీయుడని ఆపాదిస్తున్నారు. అది సరైన విషయం కాదు. మన ఇంట్లో మన తల్లిని కానీ, తండ్రిని కానీ, మన సోదరుని కానీ, సోదరుడిని కానీ, మన వారిని ఏవైనా అంటే మనకు ఎంతో బాధ కలుగుతుంది. అలానే కోట్లాది మంది బాబా భక్తులు చాలామంది చేసే విమర్శలకు భక్తులు చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎదుటి వ్యక్తిని ఒక మాట అంటేనే చూసేవారికి కూడా చాలా బాధ కలుగుతుంది. అలాంటిది మన సద్గురు అయినటువంటి సాయినాథుడిని తులనాడడం, విమర్శించడం మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం. ఆయన పుట్టు పూర్వత్రాలు ఎవరికీ తెలియని కావు. ఆయన విమర్శకులు తెలుసుకోవాలి. ఆయన తండ్రిని, ఆయనను మతాల పేరుతో విమర్శించడం, సాయి భక్తులు కూడా ఈ విషయాలను ఖండించాలి. ఒకసారి సాయి భక్తులుగా మారిన వారు సాయి పాదాలను వదలడం అనేది జరగని పని అని ప్రతి ఒక్క సాయి భక్తుడికి తెలుసు. ఈ విమర్శ వల్ల మనసు చంచలం కాకుండా చూసుకోవాలి. సాయినాథుడు సుమారు 1858 నుండి 1918 వరకు, అంటే 18, 19 శతాబ్దాలకు చెందినవారు. సాయినాథుడు షిరిడికి వచ్చాక అక్కడ తను ఉండటానికి పాడుబడిని వదిలేసినటువంటి మసీదుని ఎన్నుకొని అందులో ఉండడం ప్రారంభించాడు. తను ఉండే మసీదుకు ద్వారకామాయి అని, ద్వారావతి అని చెప్పి నామకరణం చేశాడు. ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో దీపాలను వెలిగించేవారు. అప్పటిలోనే మసీదులో దీపాలు వెలిగిస్తున్నారని దుమారం రేగడం, సాయినాథుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి సిద్ధి వ్యాపారస్తులు తమ తప్పులు తెలుసుకొని క్షమాపణ కోరడం, సాయినాథుడు మన్నించడం, ఇవన్నీ కూడా జరిగాయి. తరువాత ధుని అని నిత్య అగ్నిహోత్రాన్ని వెలిగించడం జరిగింది. అంటే అదే ఏది శాశ్వతం కాదు అని ఆ ధుని నుంచి వచ్చినటువంటి భస్మాన్ని విభూది రూపంలో పంచిపెట్టేవారు. అనేక వ్యాధులను ఊది ద్వారానే నయం చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. భక్తులకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం సాయినాథునిపై భక్తిని స్థిరపరిచి శాశ్వతం చేశాయి. సాయి అని భక్తితో పిలిస్తే ఓయి అనికి పలికేటువంటి భగవంతుడుగా షిరిడి సాయినాథుని చెప్తాం. తన జీవితమంతా భిక్ష ఎత్తి జీవించిన ఫకీరుగా సాయినాథుడి చెప్పుకుంటాం. భిక్ష వేస్తే స్వీకరిస్తాడు, లేదంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెడలిపోతాడు. తాను చేసినటువంటి భిక్షలో కూడా బీదవారికి, పశుపక్షాదులకు పెట్టేవాడు. తను చినిగినటువంటి కఫ్ని వస్త్రం లంగోటితోనే జీవించాడు. గోనె పట్టపై పడుకొని నిరాడంబరత అంటే చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి గురువు సాయినాథుడుగా చెప్పుకుంటాం. దరిదాపు ఆ కాలంలో రమణ మహర్షి కూడా అలానే సాధారణ జీవనాన్ని గడపడం చాలామంది ప్రత్యక్షంగా చూశారు. అందరినీ, బీదవారిని, ధనికులని, కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేకుండా అందరినీ సమానంగా చూశారు. సాయినాథుడి దగ్గర అన్ని కులాల వారు ఉన్నారు. ఉదాహరణకి బాగోజీ లాంటి మాల కులస్తులు ఉన్నారు, శ్యామ లాంటి బ్రాహ్మణుడు, మేఘశ్యాముడు లాంటి బ్రాహ్మణులు ఉన్నారు, మహల్సాపతి లాంటి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. సాయినాథుడి భక్తి ప్రేమతో కూడిన భక్తి మాత్రమే సాయినాథుడు స్వీకరించేవాడు. భక్తితో తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు వారి ఇష్టదైవాలు కూడా దర్శనమివ్వడం మనం
చాలా సంఘటనలో సాయి చరిత్రలో చూసాం. బాలశిల్పికి మహాగణపతిగా దర్శనమివ్వడం, మద్రాసు భజన బృందంలోని స్త్రీకి శ్రీరాముడిగా దర్శనమివ్వడం, గులాం మహారాజుకు దత్తునిగా దర్శనమివ్వడం, రేగేకు శ్రీమన్నారాయణుడిగా దర్శనమివ్వడం, మేఘుడికి పరమేశ్వరుడిగా దర్శనమివ్వడం, ఇలా ఉదాహరణలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అందుకనే షిరిడీ సాయినాథుని సకల దేవతా స్వరూపుడుగా కొలుస్తూ ఉంటాం. సాయినాథుడు 3వ అధ్యాయంలో నేను జగన్మాతను సృష్టి స్థితి లయకారకుడుగా ఆయన చెప్తాడు. సత్వ గుణానికి తమో గుణానికి అతీతుడనని చెప్తాడు. భక్తిపరమైనటువంటి గ్రంథాలు భక్తులు తమ జీవితాలను తరింపజేసే గ్రంథాలని పారాయణం చేయించేవాడు. ద్వారకామాయిలో భారతం భాగవత పారాయణాలు చేయించేవాడు. తులసి కోట ఏర్పాటు చేసి తులసి పూజ చేసేవాడు. ప్రతిరోజు కూడా శంఖాన్ని పూరించేవారు, ఘంటానాదాన్ని చేసేవారు. అప్పుడప్పుడు చిన్న చిన్న మువ్వలు కాలికి కట్టుకొని బాబా నృత్యం చేసేవాడు. విష్ణు సహస్రనామ పారాయణం చేయించేవాడు. పంచదశి చేయించేవాడు. ఉపనిషత్తుల పారాయణం చేయించేవాడు. సనాతన ధర్మాన్ని తాను ఆచరిస్తూ భక్తులచే ఆచరింపజేసినాడు. ఎప్పుడు అల్లాహ్ మాలిక్ అనేవారు కదా, అది ఈ అల్లాహ్ మాలిక్ అనేటువంటి మాటను అల్లాహ్ అంటే సృష్టికర్త, దైవం యొక్క మూల పదార్థము, దేహము రూపము లేని అతీతమైనటువంటి శక్తి అని అర్థం. సృష్టి స్థితి లయల యొక్క పూర్తి మూల పదార్థమని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మనం షిరిడీ సాయినాథ్ మహారాజ్ గారిని సద్గురువుగా భావించి తరిస్తున్నాం. రాధాకృష్ణమాయి బాబాను విఠలునిగా ఆరాధించేది. బాబా దక్షిణగా అడిగి ధనంపై వ్యామోహాన్ని పోగొట్టేవాడు. స్త్రీల విషయంలో నిగ్రహంగా ఉండటానికి ఏ భక్తుడు వచ్చినా బడికి అంటే రాధాకృష్ణమాయి వసతి గృహానికి పంపించేవాడు. అక్కడ ఆమె వెళ్ళిన వారిని జ్ఞానోదయమయ్యే విధంగా ప్రవర్తించేది. దక్షిణ స్త్రీ వ్యామోహం లేని వారికి బాబా వద్ద సంపూర్ణ ఆశీర్వాదం లభించేది. భవిష్యత్తులో ఈ 2 విషయాలలో ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదని బాబా అలా చేసేవారు. షిరిడీలో నుండి సంస్థాన్ వారు ఎవ్వరికీ ధనం ఇవ్వరు. ఎందుకంటే భక్తులు హుండీలో వేసినటువంటి దారానికి కూడా రేట్ ట్యాగ్ కట్టి అమ్ముతారు. వారి ఉద్దేశం భక్తుడు ఇచ్చినటువంటి ప్రతి వస్తువు కానీ ప్రతి రూపాయి కొని భగవంతుని యొక్క సేవకు వినియోగించాలని వారి ఉద్దేశం. ఇప్పుడు షిరిడీ సంస్థాన్ ఐఏఎస్ల ఆధీనంలో కోర్టు ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుంది. కావున సద్గురువును విమర్శించడం మహా అపరాధం. ఈ దోషం జన్మ జన్మలను వెంటాడుతుంది. ఇది తెలియక విమర్శించేవారు మహాపాతకాన్ని తామంతట తామే తెచ్చుకుంటున్నారు. వాస్తవాన్ని గుర్తించి సాయినాథుని పాదాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఇలాంటి విమర్శలకు చలించక, ఎందుకంటే సాయి భక్తులుగా స్థిరమైనటువంటి భక్తి వారి అనుభవాలు శాశ్వతమైనది కాబట్టి ఇలాంటి విమర్శలకు చలించకుండా ప్రశాంతంగా సాయి భక్తులు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కావి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు. కొన్ని సమయాలందు ఆధ్యాత్మికంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు పనులను నెరవేరుస్తూ ఎట్టి సంబంధము లేనట్లుగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు చూసేడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొడకక ఉండినట్లు కనిపించేవారు. వారి గాంభీర్యము లోతు కనుగొనను అలవిగానివి. వర్ణనాతీతమైనటువంటి వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్కజెల్లెళ్ల వలె చూచుకునేవారు. వారు శాశ్వత అస్ఖలిత బ్రహ్మచర్యమును ఆచరించినటువంటి మహోన్నతునిగా చెప్పుకోవచ్చు. మన సాంగత్యము కలిగినటువంటి జ్ఞానము మనకు మరణించు వరకు నిలుచుగాక. ఎప్పుడు హృదయపూర్వకు మగు భక్తితో వారి పాదాలను సేవ చేసేదము కాక. వారిని
సకల జీవకోటి యందు చూసేదముగాక, వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. బాబా శయనశాల ఇదివరకే మనం చెప్పుకున్నాం. వారు ఒకనాడు మసీదులోను ఇంకొక రాజు చావడిలోనూ నిద్రించేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో నిర్మించుండెను. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించేవారు. 1900 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలుపెట్టారు. బాబా కటాక్షముచే దీన్ని ఇప్పుడు వర్ణించు. చావడిలో నిద్రించు సమయమున రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుతూ ఉండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చి ఉండేవారు. కొందరు తాళములు, కొందరు చిరుతలు, కొందరు మృదంగము, కొంతమంది కంజీర, కొంతమంది మద్దెలు పట్టుకొని భజన చేస్తూ ఉండేవారు. సూదంటు రాయి వలె బాబా భక్తులందరిలో తమ వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేసుకుంటూ ఉండేవారు. కొందరి పల్లకి అలంకరించుచుండేవారు. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అను కేకలు వేయుచుండేవారు. మసీదు మూలలు తోరణాలతో అలంకరించేవారు. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండెను. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను స్థిరముగా నుండుడని చెప్పేడివారు. బాబా నిశ్చలమగుగా కూర్చుండేవాడు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండేవారు. తాత్య బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫ్నీ వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండెను. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడిలిపై వేసి అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో దునిలో కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్నటువంటి దీపం నార్పి చావడికి బయలుదేరుతూ ఉండేవాడు. అన్ని వాయిద్యాలు మ్రోగుతూ ఉండేవారు. మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుంటూ కాలేవి. పురుషులు స్త్రీలు బాబా నామమును పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవముల్లో నడుస్తున్నారు. కొందరు సంతసముతో నాట్యమాడుచుండ్రి, కొందరు జెండాలను చేతపట్టుకొని చుండ్రి. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెడుతూ ఉంటారు. బాబా కిరుపక్కుల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండేవారు. మార్గమంతయు అడుగులకు మడుగులు పరుచుచూ ఉండేవారు. వారిపై బాబా భక్తుల కేలుతను నడిచేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రము పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి పయనముచుండెను. బాబాను పూర్తిగా అలంకరించినటువంటి ఎర్ర గుర్రము శ్యామకర్ణ దారి తీస్తూ ఉండెను. దాని వెనుక పాడేడివారు, భజన చేయువారు, వాయిద్యమును మ్రోగించువారు భక్తులు సమూహములుండ్రి. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునట్లుగా మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొని వారందరూ ఆనందిస్తూ ఉండేవారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైనటువంటి ప్రకాశముతో వెలిగేవారు. వారి ముఖము ఉదయము సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశిస్తూ ఉండేవారు. అక్కడ బాబా ఉత్తరం వైపు ముఖము పెట్టి కేంద్రీకరించి మనస్సుతో నిలిచేవారు. వారెవరినో పిలుచున్నట్లుగా కనిపించేవారు. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందికి మీదికి ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు, గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండేవారు. అట్టి సమయమందు సంగీత వాయిద్యాలు వాటి శక్తి కొలది ధ్వనిస్తూ ఉండేవి. బాబా ముఖము స్థిరమైనటువంటి దిగ్గుడీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుతూ ఉండేది. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండి